కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అంగీకరించిందనమాట ఆంధ్రజ్యోతి కూడా. నెల నెల జగన్ షాకులు అని ఒక వార్త రాశారు. అంటే కరెంటు బిల్లులు ఇప్పుడు కాలిపోతున్నాయి, ఒక్కొక్కడికి తాట తీసేస్తోంది. ఇది జ్యోతి కూడా అంగీకరించింది. కాకపోతే ఈ పాపమంతా జగన్దేనట. ఎందుకు అంటే జగన్ టైంలో ఎక్కువ కొన్నారట, దాని కారణంగా తలెత్తినటువంటి పరిస్థితి అట. ఇది మొత్తం ఒక నేరేటివ్ థింకింగ్తో కథనం రాసింది. ఓకే, నిజమే అనుకుందాం. జగన్ టైంలో రేటు ఎక్కువ పెట్టి కొన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ భారాలు మన ఎత్తినేస్తున్నారు, కరెంటు బిల్లుల రూపంలో మనకి బాతున్నారు. తప్పే కదా. మరి జగన్ టైంలో కరెంటు బిల్లులు పెరిగినాయి కదా, లాజికల్గా ఆలోచిస్తే మరి ఎప్పుడు ఎందుకు పెరిగినట్టు? అలా పెంచిన డబ్బులు జగన్ ఏమన్నా తినేశాడా? కుదరదు కదా. జగన్ అట్లా తినుంటే ఇప్పుడు కూడా వీళ్ళు తిని ఉండాలి, బాబు కూడా తిని ఉండాలి. లేదు, జగన్ ఎవరు బిల్లులు కట్టాడు? చంద్రబాబు టైంలో బిల్లులు కట్టాడు. చంద్రబాబు టైంలో ఎక్కువ రేటు పెట్టి కొన్న వాటిని జగన్ కట్టాడు. ఆ కట్టిన దానికి ఏం చేశాడు? జనం మీద బిల్లులు వేశాడు. అప్పుడు అది తప్పన్నాం. ఎందుకని? ఎందుకు తప్పన్నాం? అప్పుడు అది జగనే వేశాడు, కరెంటు బిల్లులు దారుణంగా దోచేస్తున్నాడు అని చెప్పాం. ఇప్పుడేమని చెబుతున్నాం? జగన్ కారణంగానే దోచేశారు అని చెప్తున్నాం. కరెంటు బిల్లులకి ఇంతకుముందు చంద్రబాబు గారు ఏమని చెప్పారు? కరెంటు బిల్లులు నేను వస్తే తగ్గిస్తానన్నారా, పెంచుతానన్నారా? పొరపాటును కూడా పెంచను, తగ్గించుతాను, మాట మీద నిలబడతాను అని చెప్పుకొచ్చారు. గతంలో 14 నుంచి 19 దాకా పెంచలేదన్నారు. కానీ అప్పుడే ట్రూ అప్ ఛార్జీలు అనేటటువంటి పేరుతో బాదుడు అన్నటువంటిది ప్రారంభమైంది. అదే ఎన్నికల సందర్భంలో అయితే సమస్య లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు, కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు, ఇంకా తగ్గిస్తాం తమ్ముళ్ళు అని పదే పదే చంద్రబాబు గారు చెప్పుకొచ్చినటువంటిది ఒకసారి గుర్తు చేద్దాం. అభివృద్ధి మంత్రం ఉంది, తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా, కరెంటు ఛార్జీలు పెంచాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. భగవంతుడు మనకు మంచి ఎండనిచ్చాడు, ఎండలో నుంచి కరెంటు తీస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు మనకు నీళ్లు ఇచ్చాడు, నీళ్లలో నుంచి కరెంటు తీయచ్చు, గాల్లో నుంచి కరెంటు తీయచ్చు. ఈ 3 సమగ్రంగా ఉపయోగించుకుంటే 2-3 రూపాయల కరెంటు వచ్చేస్తుంది తమ్ముళ్ళు యూనిట్. మరి ఏది ఇప్పుడు ఈ కరెంటుకి సంబంధించి ఏం జరుగుతోంది ఇక్కడ? కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇది కదా సమస్య.